ఇక సుప్రీంకోర్టుకు సర్కారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి నిర్ణయం. ఏం నిర్ణయం అని నిర్ణయం పాడైపోను. మాధవరెడ్డిని కంట్రోల్ చేయకపోయినా రెడ్డి జాగృతి నుంచి గోపాల్ రెడ్డిని ఇద్దరిని పిలిపించుకొచ్చి ఆడ వడేస్తే ఈ లొల్లే ఉండకపోయేది. అంతా చేసింది మీరే కుట్ర. ఎలక్షన్స్ ఆగుతుండే. బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి నిర్ణయం. 2-3 రోజుల్లో స్పెషల్ లీవ్ పిటిషన్. రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి సంప్రదింపులు. న్యాయ నిపుణులు అధికారులతో నేడు సీఎం రేవంత్ కీలక భేటీ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం సుప్రీంకోర్టులోని పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత రాజ్యసభ ఎంపీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఇక సింఘ్వీ ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల కోసం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇక చివరి వరకు న్యాయ పోరాటం అట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయపరంగా చివరి వరకు పోరాటం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2-3 రోజుల్లో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ముందు సుప్రీంకోర్టులో వాదించే పలువురు సీనియర్ న్యాయవాదులను ఆయన ఫోన్ చేసి అంటే గుర్తుకొస్తుంది శేఖర్. సుప్రీంకోర్టులో మొన్న అడు గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసారు. అవును. ఇక దానికి ఒక రేంజ్ లో ఫీల్ అయిపోయారు. మన బట్టన్న, మన పొన్నమన్న, మన ఇక వాకిడి శ్రీహరి కదా మొత్తం మహేష్ అన్న మేము సాధించినాం అని వచ్చింది. నిన్నేమైంది కథ అడ్డం తిరిగింది. ఏమైంది అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు ఏం సాధించిండ్రు, ఏం బొరగబెట్టిండ్రు. మీరు మీ సీట్లు కాపాడుకోవడం కోసం మీరు సాధించారు. బాధప్తా చెప్తాం. ఇక మీరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే ఈ ముచ్చట నేను నిన్ననే చెప్పిన. వేరే ఆప్షన్ లేదు ప్రభుత్వానికి. మా అడ్వకేట్ సత్యనారాయణ నిన్ననే చెప్పిండు. మేము ఫోన్ ఇన్ లైన్లో తీసుకున్నా. మా మహేందర్ నిన్న హైకోర్టు దగ్గర నిన్న లైవ్ పెట్టినా కూడా సుప్రీంకోర్టు పోవుడు తప్ప, నిన్న తెలంగాణ బంద్ సందర్భంగా చేసినాం, సుప్రీంకోర్టు పోవుడు తప్ప ఈ 6 వారాలలో హైకోర్టులో చేసేది ఏం లేదు. వీళ్ళు అంతే గో టు సుప్రీంకోర్టు అన్న కాన్సెప్ట్ అయితే ఉన్నది. రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా 6 గ్యారెంటీలాగే ఇదో మోసం. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కొట్లాడండి, కలిసి రావడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తారు. 4,000 కోట్ల ప్రాపర్టీ సర్కార్దా ప్రైవేట్దా, రెవెన్యూ రికార్డులో పొరంబోకు భూమిగా నమోదు, క్లెయిమ్ చేస్తున్న ప్రముఖ డెవలపర్స్. 27 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చిన కలెక్టర్ అమయ్ కుమార్ అంటేనే ఆగం. సర్క్యులర్ పై స్టే ఇచ్చిన సిసిఎల్ఏ నవీన్ మిట్టల్. ఆ నవీన్ మిట్టల్ ఇప్పటికీ దాంట్లోనే పాడైంది. ఆయన తీసేయాలి. కాంగ్రెస్ వాళ్ళే భూములను భూములను మొత్తం నవీన్ మిట్టల్ అన్నారు. ఈ కాంగ్రెస్ వాడు ఒక్కటి తీసేస్తాడు నవీన్ మిట్టల్. అయినా పనులు సాగిస్తున్న సదరు కంపెనీ. కాజాగూడ సర్వే నెంబర్ 27లో భాగవతం. కాజాగూడ అంటే ఏడొస్తా తెలుసా? ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? ఎవరు? అరకబుడి గాంధీ. ఎలా గెలిచిండు? బీఆర్ఎస్ లో గెలిచిండు. మొన్న కుత్బులాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్వే నెంబర్ 307లో 300 ఎకరాలు కబ్జా పెట్టింది ఎవరు? మళ్ళా హైడ్రా కూల్చివేస్తే ఆ కూల్చివేతను మళ్ళా తీసేసి అరకబుడి గాంధీ వచ్చి కంచేసింది ఎవడు? మరి అరకబుడి గాంధీ పైన ఎందుకు చర్యలు తీసుకోదు రాష్ట్ర సర్కార్? ఒక్కసారి ఇట్లా